శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 14వ తేదీ అక్టోబర్ నెల 2025వ సంవత్సరం మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారము చాలా చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి గారు కూడా చాలా బాగున్నారు. మరి రెండు గ్రహాలైనా బాగున్నాయి అంటే ఒక్కొక్కసారి గ్రహగతులన్నీ కూడా వ్యతిరేకమవుతూ ఉంటాయి. వ్యతిరేకమయ్యాయి కదా అని మనం డీలా పడిపోకూడదు. మనోబలాన్ని పెంచుకోవాలి, ఆత్మస్థైర్యంతో ముందరికి వెళ్ళాలి. అలాగే 10 మందితో మనము కలిసేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. పెద్దలని గౌరవించాలి. పెద్దలతో కలిసి చక్కగా ఆలోచనలు పంచుకోవాలి. అపవాదులు ఏమన్నా వస్తే ఎదుర్కోవడానికి సమాయత్తం అవ్వాలి. అలాగే మాతృవర్గరీత్యా ఇంకా అంత పూర్తిగా అనుకూలవంతమైన కాలం కాదు కాబట్టి మీరు మీ తల్లిగారికి సేవలు చేయడం చాలా చాలా మంచిది. అలాగే భార్యాభర్తల అనుబంధ రీత్యా ఇంకా అంత పూర్తిగా కోలుకోని వాతావరణమే కనిపిస్తోంది. ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. వివాహాది శుభకార్యాలు ఇప్పుడే కుదురుతాయా అంటే ఇంకా ఇప్పుడే కుదిరేటటువంటి పరిస్థితి కనబడబోవడం లేదు. ఎన్నో రకాలుగా ఓర్పు కలిగి ఉండండి, కృషి చేస్తూ ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఏలినాటి శని ఉంది కాబట్టి శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. మరింతగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది. శుభం. వృషభ రాశి వారికి ఇటుపక్క ద్వితీయం యోగిస్తూ ఉంది గురుగారి సంచారం చేత, అటుపక్క ఏకాదశం యోగిస్తూ ఉంది శనిగారి సంచారం చేత. ఈ రెండు కూడా చాలా అద్భుతమైనవి. అలాగే పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇది కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి విషయమే. అనుకోని విధంగా మీకు కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. ఎన్ని రకాలుగా మీకు బాగుండాలో అన్ని రకాలుగాను బాగుంది. ఒక జీవితాశయాన్ని ఏర్పాటు చేసుకోండి. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజ బుధులు మీ యొక్క ఆశయ సిద్ధికి బాటలు వేస్తున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఊహించని విధంగా ధనలాభాలుంటాయి, ఆరోగ్యానికి సంబంధించి లాభాలుంటాయి. శత్రువులు వారి యొక్క శత్రుత్వం తగ్గించుకుంటారు. మిత్రుల యొక్క ఆదరణ చాలా చాలా బాగుంటుంది. ఇలా ఎన్నో రకాలుగా బాగుంది మీకు. ఇన్ని రకాలుగా బాగుండడం అనేది ఇప్పుడు మొదలు కాదు, ఒక 6 నెలల నుంచి చాలా చాలా బాగుంటుంది. కాబట్టి అనేక విధాలుగా మీరు ఉన్నత స్థితి పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని విడవకుండా చెయ్యండి. మరింతగా మంచి పనులు మీకున్నాయి. శుభం. మిథున రాశి వారికి అనుకున్న పనులతో పాటు అనుకోని పనులు కూడా అయిపోతాయి. రాశిలోనే ఉన్నటువంటి గురువు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా చాలా లాభిస్తున్నారు, యోగిస్తున్నారు. కుటుంబము బాగుంటుంది, అన్నదమ్ములు బాగుంటారు, మనోబలం బాగుంటుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, విద్యార్థులకి బాగుంటుంది, స్థిరచరాస్తుల వృద్ధి బాగుంటుంది. అలాగే ఏదైనా అనారోగ్యం ఏర్పడినా రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి త్వరగా కోలుకుంటారు మీరు. పిత్రార్జితాలు బాగుంటాయి. శుభకార్యాల పరంపర మీ ఇంట ఉంటుంది. ఎన్నో విధాలుగా మాట పరపతి పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది, ధన ఆదాయం పెరుగుతుంది. ఎన్నో విధాలుగా మీరు సంతృప్తికరంగా ఉన్నారు అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా మనశ్శాంతి పెరుగుతుందని సూచన చేస్తూ శుభం. కర్కాటక రాశికి రాశిలోనే ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగారి యొక్క సంచారము, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, తృతీయంలో ఉన్నటువంటి బుధ కుజుల యొక్క సంచారము ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. అన్ని రకాలుగాను వీరికి మానసికమైనటువంటి ఉత్సాహం పెరుగుతుంది, బలము పెరుగుతుంది. అలాగే మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలలో ఉంటారు, దైవ కార్యాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు. ఇలా అనేక రకాలైనటువంటి మనస్సు చాలా ఆహ్లాదపడేటటువంటి పనులలో ఉంటారు వీరు. అలాగే దైవ కార్యాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టవలసినటువంటి పరిస్థితి, ఎక్కువ ధనాన్ని వెచ్చించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అలాగే వీరి వాక్కు చాలా బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. ఇంకా మనోబలం పెరుగుతుంది. చక్కటి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా చాలా బాగుంటుంది. ఇక అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారము అనుకోని విధంగా ఉన్నట్టుగా ఉండి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి విషయంగా తెలియచెప్పచ్చు. అలాగే పిత్రార్జితాలు చేతికొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఉన్నత విద్య ఉంటుంది. దైవం
వీరికి పూర్తిగా అనుకూలిస్తున్నారా అన్నట్టుగా ఏ పని చేపట్టినా కూడా చక్కటి సక్సెస్ ఉంటుంది. అయితే ఒక 4 రోజుల్లోనే రాబోతూ ఉన్నటువంటి గురుగ్రహ సంచార మార్పు రాశిలోకి కర్కాటక రాశి వారిని దేదీప్యమానంగా వీరి యొక్క భవిష్యత్తు ఉండేటట్టుగా ఆశీర్వదిస్తోంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరడానికి సంకల్పం చేసుకుని నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు పఠించండి, మరింతగా బాగుంటారు. శుభం. సింహరాశి వారికి అనుకోని విధంగా వచ్చేటటువంటి అదృష్టం ఏదైనా ఉందా అంటే ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు, తృతీయ స్థానంలో బుధ కుజులు, అలాగే వ్యయస్థానంలోకి రాబోతూ ఉన్నటువంటి గురుగారి వల్ల కొంత ధనము ఖర్చు అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం సంచారం జరుగుతూ ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి అధిక లాభాపేక్షతో ఉంటుంది. ఊహించని విధంగా ధనాలు వస్తాయి. వివాహాది శుభకార్యాలు కాస్త ఆలస్యమయ్యే పరిస్థితి, భార్యాభర్తల అన్యోన్యత పట్ల కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి, ఏ పని చేపట్టినా అందులో ఏవో ఒక అవాంతరాలు కనబడుతూ ఉన్నటువంటి పరిస్థితి, సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, అలాగే చదువు రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, ఉద్యోగ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. 99% ఓర్పుగా ఉండి మీ పనులని మీరు జాగ్రత్తగా చేసుకోండి, మంచిగా చేసుకోండి, అభివృద్ధి బాటలోకి వెడతారు. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే ఒకసారి యాగం చేయండి, కుదరకపోతే స్తోత్ర పారాయణాలు చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యరాశి వారికి అనుకోని విధంగా వచ్చేటటువంటి షష్ఠ స్థాన సంచారంలో రాహు గారి స్థితి వల్ల ధనము బాగా చేతికి వచ్చేటటువంటి పరిస్థితి, అలాగే చెయ్యి జారిపోకుండా వస్తువుల్ని చేతిలో భద్రంగా దాచిపెట్టుకుంటారు ఎక్కడైనా గాని, అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక లాభాల బాటలో ఉన్నారా అంటే ఇంకొక 4 రోజుల్లో గురువు గారి యొక్క రాశి మార్పు జరుగుతోంది. ఇక్కడ ఖచ్చితంగా లాభాల బాటలో ఉంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మనస్సు తృప్తిగా ఉంటుంది. రాహు గారి స్థితి బాగుంది, అలాగే రాబోతూ ఉన్న గురువు గారి స్థితి బాగుంటుంది, శుక్రాచార్యుల వారి స్థితి బాగుంది. కాబట్టి వీరు ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకర్లేదు. ఒక్కసారి నవగ్రహ హోమం చేయడానికి ప్రయత్నం చేయండి. అనేక విధాల మీకు లాభాల బాటలో ఉంటారు మీరు అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి వారికి అనుకోని విధంగా అదృష్టం కలసి వచ్చింది. శని గారి స్థితి బాగుంది, గురువు గారి స్థితి బాగుంది, కేతువు గారి స్థితి బాగుంది. ఎప్పుడైతే 3 పెద్ద గ్రహాల యొక్క అనుకూలతలు సిద్ధిస్తున్నాయో ఇక అది మామూలు విషయం కాదు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అనుకూలమైనటువంటి ధనము, విజయావకాశాలు, విజయ పరంపరలు, శత్రువుల యొక్క స్థితి తగ్గిపోవడం, వాళ్ళకి ఎటువంటి ఫలితాలు బలాలు లేకుండా నిర్వీర్యమైపోవడం, అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి పనులకి మీరు ఏ విధంగా అయితే కృషి చేస్తారో ఆ కృషి సక్సెస్ అవుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. పిత్రార్జితాలు చేతికి అందుకుంటారు. దైవభక్తి బాగా ఉంటుంది. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, సంతృప్తికరమైన లాభాలతో ఉంటారు. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని మట్టుకు విడవకుండా చేయండి. అద్భుతమైనటువంటి విశేష ఫలాలు మీ సొంతం. శుభం. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి శుక్ర రవి గ్రహాల ప్రభావం చాలా అద్భుతంగా ఉంది. లాభస్థానంలో ఉన్నారు ఇద్దరు. ఇంకేం కావాలండి ఇంతకన్నా? అలాగే అతి త్వరలోనే 4 రోజుల్లోనే మారబోతూ ఉన్నటువంటి గురువు గారి యొక్క మార్పు కూడా మిమ్మల్ని చాలా అదృష్టవంతుల్ని చేసేటట్టుగా ఉంది. ఆ స్థానము చాలా బాగుంది, ఆ దృష్టి బ్రహ్మాండంగా ఉంది. 9వ స్థానంలో ఉంటూ పంచమ దృష్టి చేత రాశిని చూస్తారు. పిత్రార్జితాలు, దైవ కార్యాలు, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు, పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాలు సందర్శన, అలాగే ఇప్పటి వరకు బలీయంగా ఉండి సమస్యలు ఏవి అవ్వట్లేదండి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు అయిపోవడం, విదేశీయాన ప్రయాణాలు సఫలీకృతం అవడం, ఉన్నత విద్యకు వెళ్ళడము, ఒకటేమిటి వివాహాది శుభకార్యాలు కుదరడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుండడము, ఒకటేమిటి సమస్తము బాగున్నాయి. ఇంకా వేరే ఏమీ ఆలోచన చేయకండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ వీలైతే ఒకసారి నవగ్రహం చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది మీకు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి వారికి ఎంత బాగుందంటే అంత బాగుంది. గ్రహస్థితులు నభూతో నా భవిష్యత్. 3వ స్థానంలో రాహు బాగున్నారు, 7వ స్థానంలో గురుగారు బాగున్నారు, అలాగే 10వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవి గారు బాగున్నారు, ఏకాదశంలో బుధుడు బాగున్నారు, కుజుడు బాగున్నారు.
వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి ఇంత అద్భుతంగా ఉన్నది అంటే అసలు ఇంకా వెనక్కి తిరిగి చూడవలసినటువంటి పని లేదు. అంత అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. అన్నదమ్ములతో సఖ్యత పాటిస్తారు. అన్నదమ్ములు కూడా మీతో సఖ్యతగా ఉంటారు. మంచి ఆత్మవిశ్వాసం ఉంటుంది. ధనము విషయంలో ఊహించని విధంగా ధనలాభాలు వస్తాయి. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంది. వ్యాపారం బాగుంది. అనుకూలమైనటువంటి భార్యాభర్తల యొక్క అన్యోన్యత బాగుంది. మీకు ఇది బాలేదు అని చెప్పడానికి లేదు. అన్ని విధాలుగాను సంతృప్తి కనిపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే మీ జీవితాశయం నెరవేరుతోంది. ఇక్కడ జీవితాశయాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాలి. నేను బలానా అంబిషన్లో ఉన్నాను కదా, అది పాటించడానికి, అది ఫలించడానికి ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి, ఈ విధంగా చేసుకోవాలి. మీరు చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి మీ ప్రణాళికలు, కృషిబద్ధమైనటువంటి మీ ప్రణాళికలు ఫలించి మీరు ఉన్నత స్థానంలోకి వెళ్తారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని గారు చాలా బాగున్నారు. సప్తమ స్థానంలో చంద్రుడు బాగున్నారు. అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక ఇది బాగుంది, ఇది బాలేదు అనకుండా అన్నిట్లలోనూ మీకు మంచి ఫలితాలు ఏ విధంగా వస్తాయి అంటే, ఇప్పుడున్న గ్రహస్థితులు మిమ్మల్ని చాలా చక్కగా అలరిస్తున్నాయి. మంచి ఫలితాలు ఉన్నాయి, వస్తున్నాయి. మీరు కూడా ఆనందంగా ఉన్నారు. అయితే ఒక 4-5 రోజుల్లోనే, గట్టిగా చెప్తే 4వ రోజున, 4 రోజుల లోపలే ఎప్పుడైతే గురువు గారి యొక్క రాశి మార్పు సంచారం జరుగుతోందో మకర రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు, ధనం, యశస్సు, కీర్తి, అలాగే మంచి ఉద్యోగము, విద్య, వివాహాది శుభకార్యాలు, ఇంట శుభకార్యాలు, ఇంకా మీ వ్యక్తిత్వం అనేది చాలా చాలా గౌరవింపబడము, మీరు 10 మందిలో గుర్తింపబడము, ఒకటేంటి రెండేంటి అన్ని విధాలుగాను గౌరవం పెరుగుతోంది. అలాగే దైవభక్తి పెరుగుతోంది. ఇన్నిటి మధ్య మీరు చాలా చాలా ఆనందంగా ఉంటారు, సంతృప్తిగా ఉంటారు. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణలు మటుకు విడవకుండా చెయ్యండి. గురువు గారి యొక్క అనుగ్రహం మీకు నిరంతరము ఉంటుంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురుగారు బాగున్నారు. షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు. అయితే రాని బాకీలు వసూలవుతాయి. చక్కగా విజయావకాశాలు ఉంటాయి. ధనము పెరగడానికి అవకాశం ఉంది. అలాగే సంతానం రీత్యా బాగుంది. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం బాగుంది. సన్మాన సత్కారాలు బాగుంటాయి. కీర్తి ప్రతిష్టలు వస్తాయి మీకు. అలాగే ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ సంకల్ప బలం బాగుంటుంది. మిగతా అన్ని విషయాలలోనూ అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. రాశిలోనే ఉన్నటువంటి రాహు గాని, సప్తమాన్ని చూస్తూ ఉన్నటువంటి కేతువు గాని, వీరిద్దరూ చాలా ఇబ్బందులు పెట్టేటటువంటి గ్రహాలు. దానికి తోడుగా ద్వితీయ స్థానంలోనే శని గారు ఉన్నారు. ఇంకా ఏలినాటి శని జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కుంభరాశి వారికి పూర్తిగా ఓర్పుతో ఉండవలసినటువంటి అవసరం ఉంది. కుటుంబ రీత్యా ఇంకా తగిన శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కనబడబోవడం లేదు. అలాగే మాతృవర్గ రీత్యా కూడా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అయితే విలువైన వస్తువులు మీరు భద్రం చేసుకోగలిగేటటువంటి ఆలోచన వస్తుంది. భద్రం చేసుకుంటారు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక భార్యాభర్తల అన్యోన్యత బాగలేదు. వివాహం కావలసిన వారికి కూడా వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. ఇక ఉద్యోగ జీవితం కానీ, వ్యాపార జీవితం కానీ, పితృవర్గ రీత్యా కానీ ఏది తీసుకున్నా అంతంత మాత్రంగానే ఉంది. ఒక్కసారి నవగ్రహ హోమం చేయడానికి ప్రయత్నం చేసుకోండి. ఈసరికే చేసుకుని ఉన్నవారు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలా చెయ్యని వారు ఇప్పుడు చెయ్యండి. చాలా వరకు మంచి జరుగుతుంది, ఆత్మ సంతృప్తి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి కేతువు యొక్క సంచారము చాలా బాగుంది. మరి ఈ ఒక్క గ్రహం వల్లనే చాలా చాలా సంతృప్తి కలుగుతుందా అంటే, కొంచెం రాని బాకీలు వసూలయ్యే విషయంలో మాత్రము, అనుకోకుండా వచ్చే ధనము విషయంలో మాత్రము మీకు కాస్త సంతృప్తి ఉంటుంది తప్ప మిగతా విషయాలలో కుటుంబం పట్ల గాని, అన్నదమ్ముల పట్ల గాని, మాతృమూర్తి గారి ద్వారా కానీ, లేదా మాతృవర్గ రీత్యా కానీ, స్థిర చరాస్తుల రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, భార్యాభర్తల అనుబంధ రీత్యా కానీ, పబ్లిక్ రిలేషన్స్ రీత్యా కానీ, మీరు ఇంకా ఏవైనా తీసుకోండి. ఉద్యోగ జీవితము, పిత్రార్జితము, దూర ప్రాంత ప్రయాణాలు, అలాగే దైవ భక్తి, మీరు ఏ అంశమైనా తీసుకోండి,
చాలా వరకు మీరు ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్నారు అనేటటువంటి అంశాలే కనిపిస్తూ ఉన్నాయి. మరి పరిహారం చేసుకోకుండా కుదురుతుందా అంటే, ముఖ్యంగా గురుగ్రహానికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరి ఒక 4 రోజుల లోపలే గురువుగారి యొక్క సంచారము తన యొక్క ఉచ్చరాశి అయిన కర్కాటక రాశిలోకి వస్తోంది. అది ఈ మీన రాశి వారికి పంచమ స్థానం అవుతోంది. ఒక పన్నీటి జల్లు అన్నమాట. అసలు ఎండకి ఎండిన వారికి ఒక చుక్క అలా వాన పడితే ఎంత ఆనందంగా ఉంటుందో, అది కూడా పన్నీటి జల్లు అయినట్టయితే మరి ఇంకెంత ఆనందంగా ఉంటుందో, అలాంటి ఆనందానుభూతి కలుగుతుందన్నమాట. గురువుగారు పంచమ స్థానంలోకి, అది కూడా ఉచ్చలోకి వచ్చి నవమ దృష్టి చేత రాశిని చూస్తున్నారు అంటే అది మాటలైన విషయం కాదు. అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. శనిగారికి ఒకసారి అభిషేకం చేయించండి, తైలాభిషేకం. మీకు చాలా వరకు మనశాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. అభివృద్ధి తథ్యం. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.